ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు సమావేశం జరగనుంది. మధ్యాహ్నం కొన్ని శాఖలపై చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే రేపు సాయంత్రం విశాఖకు ప్రధాని మోదీ చేరుకోనున్న నేపథ్యంలో పీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. అలాగే ఎల్లుండి అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపైన అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధాని మోదీ స్వాగతం పలికేందుకు రేపు సీఎం చంద్రబాబు నాయుడు విశాఖకు వెళ్లనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉండవల్లిలోని తన నివాసం నుంచి కూడా 11:15 కూడా సచివాలయానికి రాబోతున్నారు. 11:30 గంటలకు ఒక కీలకమైన ఈరోజు ఒక సమావేశం ఉంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ రోజు 11:30 గంటలకు SIPB సమావేశం జరగబోతుంది. అంటే రాష్ట్రానికి సంబంధించిన వివిధ పరిశ్రమలో పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. రాష్ట్రానికి సంబంధించి కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా కూటమి సర్కారు ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా ఈరోజు జరిగే SIPB సమావేశంలో కూడా పలు పరిశ్రమల పెట్టుబడులు, పరిశ్రమ స్థాపన కోసం భూ కేటాయింపులు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఈరోజు SIPB సమావేశంలో చర్చిస్తారు. వివిధ పరిశ్రమలకు పెట్టుబడులను ఆహ్వానించే విధంగా కూడా ఈరోజు SIPB జరిగే సమావేశంలో చర్చిస్తారు. దాని తర్వాత చూసుకుంటే మధ్యాహ్నం 3 గంటలకు మరో కీలకమైన శాఖ పైన కూడా సీఎం సమీక్ష చేయబోతున్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమీక్ష చేయబోతున్నారు. ఈ సమీక్ష కూర్చుని ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రానికి ఎక్సైజ్ శాఖ ద్వారా కూడా భారీగా ఆదాయం వస్తుంది. ఇప్పటికే కూటమి సర్కారు అధికారంలో వచ్చాక ఎక్సైజ్ సంబంధించి కొత్త పాలసీని రూపొందించింది. ఇప్పటికే ఈ పాలసీ ద్వారా కూడా దాదాపు 2,342 కోట్ల రూపాయలు కూడా రాష్ట్రానికి అదనంగా ఆదాయం చేకూరబోతుందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖకు సంబంధించి పూర్తి పటిష్టంగా ఎలా పాలసీ అమలు చేయాలని దానిపైన రోజు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 21న ఎల్లుండి విశాఖ తీరంలో కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రభుత్వం ఎంతో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే విశాఖలో భారీ ఎత్తున ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున అక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ రోజు జరిగే సమీక్ష సమావేశం కూడా సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. సీఎం సమీక్ష సమావేశం కూడా యోగేంద్ర ఏర్పాట్లపైన, యోగేంద్ర సక్సెస్ చేసే అంశ దిశ కూడా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళకు తగిన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే విశాఖలో పలు భారీ ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అక్కడ యోగేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే విశాఖ తీరం అంతా కూడా పోలీసులు పరిశ్రమల బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అక్కడ డ్రోన్ కూడా నిషేధించారు. దాని తర్వాత కూడా విశాఖ తీరంలో ఈ నెల 20-21 కూడా అక్కడ చేపల వేటపై కూడా ఆంక్షలు విధించారు. మొత్తం చూసుకుంటే మనకు యోగేంద్ర ఏదైతే ప్రపంచ యోగేంద్ర డే ఉందో దాన్ని విజయవంతం చేసే దిశగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఆయన తిరిగి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తనకు ఆయన అధికార నివాసం చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు విశాఖ బయలుదేరి వెళ్లే అవకాశం ఉంటుంది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.